జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈ సూడో సెక్యులర్లకు దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలేమో కానీ మన దేశంలోని సూడో సెక్యులర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ కమలా హ్యారిస్ గెలిస్తే భారత్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవాలని చెప్పేసి భావించేటువంటి దరిద్రపు కొట్టు ఎవరు? ఈ సూడో సెక్యులర్లకు అతిపెద్ద ఎదురు దెబ్బ అయితే తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో మన దేశంలోని సూడో సెక్యులర్ల బాధ ఇంకా ఏలా చెప్పాల్సిన అవసరం లేదు, వర్ణాతీతంగా ఉన్నది. తమ బాధను ఏ విధంగా చెప్పుకోవాలో ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాక వాళ్ళలో ఒళ్ళే కూలిపోతున్నారు. ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినట్టు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రాణమిత్రుడు. నరేంద్ర మోడీ గారు ఏ సాయం కోరినా కూడా డొనాల్డ్ ట్రంప్ కాదనకుండా సాయం చేస్తాడు. పైగా డొనాల్డ్ ట్రంప్ హిందువులకు మంచి స్నేహితుడు. హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి విదేశీ నేతలలో ఇజ్రాయెల్ ప్రధాని ఒకరైతే మరొకరు ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. అంతేకాకుండా హిందువులకు అమెరికన్ వైట్ హౌస్ను దగ్గర చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ హిందువుల సానుభూతిపరుడు, హిందువుల పక్షపాతి అనమాట. అర్థం మీక. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు విషయానికి వద్దాం. ఇదే ఈ న్యూస్లో హైలైట్ ఏంటంటే ఇదే. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వెన్స్ అయితే ఎంపికైనారు. ఈ జేడీ వెన్స్ ఎవరో కాదు, మన భారతదేశానికి అల్లుడు. ఇదేంద్ర స్వామి భారతదేశానికి అల్లుడు ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే ఈ జేడీ వెన్స్ మన భారతీయురాలైనటువంటి ఉషా చిలుకూరిను వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఉషా చిలుకూరి గారు స్వచ్ఛమైనటువంటి హిందువు. ఈ జేడీ వెన్స్ను వివాహం చేసుకున్నప్పటికీ కూడా హిందూ ఆచార వ్యవహారాలను ఏమో పాటిస్తూ ఉంటారంట. అంతేకాకుండా ఈ ఉషా చిలుకూరి గారి తాతయ్య రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేసినారు. పైగా 1975 ఎమర్జెన్సీ సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఉషా చిలుకూరి గారిపైన ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం అయితే ఉంటుంది. అంటే ఒక్క డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాకుండా జేడీ వెన్స్ కూడా హిందువులకు దగ్గర మనిషి కావడంతో మన దేశంలో ఉన్నటువంటి ఈ సూడో సెక్యులర్లకు అందరికీ కూడా ఇప్పుడైతే ఎవరికి కూడా నిద్రపట్టి సావడం లే. ఇక వీళ్లకు భవిష్యత్తు అంతా కూడా ఇంకా బర్ణాలు రాసుకుంటా బతకాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఈ దేశాన్ని వ్యతిరేకించారు, యావత్ హిందూ సమాజాన్ని వ్యతిరేకించారు. అట్లాంటిది అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హిందువులకు పక్షపాతే. అదేవిధంగా ఆయన ఉపాధ్యక్షుడు కూడా ఇప్పుడు ఈ జేడీ వెన్స్ కూడా చెప్పాలంటే ఒక రకంగా ఆయన ఏకంగా హిందూ అయిపోయినట్టే అట్లా. కాబట్టి వీళ్ళ బాధ అయితే వర్ణాతీతం, ఇంకా దాన్ని అయితే మాటల్లో చెప్పలేం. అట్లా మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.